కేసీఆర్ బీఆర్ఎస్ ను నిందించడమే రేవంత్ దినచర్యగా మారిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ ఆనవాళ్లే ఉన్నాయన్నారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలు సహా ఇతర విద్యా సంస్థలకు కేసీఆర్ హయాంలోనే నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. తాము చేసిన పనులకే రేవంత్ కొబ్బరికాయలు కొడుతున్నారని నిరంజన్ రెడ్డి చెప్పారు. నేను వనపర్తి జిల్లా కూడా పోయినారు సీఎం గారు, సంతోషం. ఆ జిల్లాకు ఆ ప్రజలకు కొత్తగా ఏదన్నా వనగూరేటువంటి పనులు జరిగితే స్వాగతిస్తాం. అభివృద్ధిని కొత్తగా ఇచ్చింది ఏముంది, స్ట్రేట్గా అడుగుతున్నాం. 1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వచ్చి శ్రీకారం చుట్టినా డబ్బా వాయించుకుంటున్నారు. సునాలు ఎగిరిపోతే ఒకటి కనిపిస్తుంది, తర్వాత చేసి చూపించినాడు కదా కథ తెలిసేది. ఇంకోటి సిగ్గుపడే అంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు కొనసాగింపు ప్రజాస్వామ్యంలో. ఇలా మంత్రిగానో ఎమ్మెల్యేగానో ముఖ్యమంత్రిగానో ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుడితే అది నడుస్తుంటుంది. వాళ్ళ కాలపరిమితి అయిపోతే వచ్చినటువంటి వాళ్ళు దాన్ని కొనసాగిస్తారు. ఇది సాంప్రదాయం. ఏ కేసీఆర్ గారు అయితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, కొత్త జిల్లాలైనందుకు కొత్త కలెక్టరేట్లు వచ్చి, కలెక్టరేట్లు అయిన తర్వాత విద్యా సంస్థలు వచ్చి అనేక పనులు వచ్చినాయో అవన్నీ కేసీఆర్ ఆనవాళ్లే కదా. ఇక తమరు నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను పోయి కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలోకి పోయి, కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో, ఏవైతే పనులు అయినాయో వాటికాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటండి బాబు? ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా, అవమానం కదా. మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తున్నారు? మీరు అక్కడే చూసుకో.